Hello everyone, today we are going to explore conjunctions and interjections. So today we are learning about grammar since we learned about AI in our last video. So these two parts of speech play an important role in making sentences smoother and more expressive. Let's dive into their definitions and types and how to use them effectively. So in our first section let's start with conjunctions. So conjunctions are words that connect words, phrases or clauses in a sentence. ఏవైతే వర్డ్స్ ని ఫ్రేసెస్ ని ఇంకా క్లాసెస్ ని కనెక్ట్ చేస్తాయో వాటిని మనం కంజంక్షన్స్ అని అంటాం. లైక్ దే యాక్ట్ లైక్ గ్లూ, అంటే గ్లూ లాగా పనిచేస్తాయి అన్నమాట. రెండు పార్ట్స్, ఒక సెంటెన్స్ లో ఉన్న రెండు పార్ట్స్ ని పట్టించేదాన్ని మనం కంజంక్షన్స్ అంటాం. ఇందులో ఫస్ట్ స్టెప్ చూసుకుంటే మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నమాట. అంటే జాయిన్ వర్డ్స్, ఫ్రేసెస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్, అంటే అన్నిటికీ ఉన్న ఒకే ఇంపార్టెన్స్ అంటే ముఖ్యత్వాన్ని చెప్పే సెంటెన్సెస్ కి ఈ కనెక్షన్ చెప్పేదాన్ని మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. సో దీంట్లో మనం చాలా చూసుకోవచ్చు అనమాట, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని. సో వాటిలో ఉంటాయి వైట్ బర్స్ అని, ఫ్యాన్ బర్స్ అని. తర్వాత మనం డెప్త్ గా తెలుసుకున్నప్పుడు వాళ్ళ గురించి నేర్చుకున్నాం అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ మీరు చూసుకుంటే అండ్ అనమాట, అంటే మరియు, బట్ అనమాట అంటే కానీ, ఆర్ అనమాట లేదా, సో అనమాట కాబట్టి, ఎట్ అనమాట అయినా కూడా, ఫర్ అనమాట కోసం, నార్ అంటే మనకు తెలిసిందే లైక్ కాఫీ అండ్ టీ. ఇందులో మనకి ఎండ్ అనేది కూడా ఒక కంజంక్షన్ కాబట్టి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీ వాస్ టైర్డ్. ఇందులో మనకి బట్ షీ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్. ఇందులో మనకి కంజంక్షన్స్ వచ్చే విన్నప్పుడు ఎప్పుడు క్వాడా అనేది యాడ్ అవుతుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బట్ అనేది ఇక్కడ ఒక కోఆర్డినేటివ్ కంజంక్షన్ కాబట్టి, అంటే కానీ ఇందులో షీ వాస్ టైర్డ్ అనేది షీ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ అనేది రెండు సెంటెన్సెస్, అందులో బట్ అనేది ఈ రెండింటి కల్పిస్తుంది అనమాట. సో మనం నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనమాట. అంటే ఇది కూడా సేమ్, కానీ ఇది డిపెండెంట్ క్లాస్ ని ఒక ఇండిపెండెంట్ క్లాస్ ని జాయిన్ చేస్తున్నాం, అట్లా కనెక్ట్ చేస్తుంది, కలుపుతుంది. ఇందులో మనకి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బికాస్ అంటే మనకి ఎందుకంటే, ఆల్తో అయినా కూడా, సిన్స్ ఎప్పటి నుంచో, అన్లెస్ అయినా, వైల్ అయినా కూడా అంటే సేమ్ మీనింగ్ ఉంటుంది, కానీ వేరు వేరు పదాల్లో ఒక వేరు వేరు సిచ్యువేషన్స్ లో వాడతారు అనమాట. సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ దీంట్లో చూసుకుంటే ఐ స్టేడ్ హోమ్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. నేను ఇంట్లో ఉన్నాను ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. ఇందులో మనకి బికాస్ అనేది ఒక ఇండిపెండెంట్ ఒక డిపెండెంట్ సెంటెన్స్ ని జాయిన్ చేస్తున్నాం అనమాట. ఇందులో మనకి బికాస్ అనేది ఇక్కడ సబార్డినేటివ్ కంజంక్షన్ లోకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ కంటిన్యూడ్ వర్కింగ్ ఆల్తో షీ వాజ్ ఎగ్జాస్టెడ్. ఆమె పని చేస్తూ ఉంది, అయినా కూడా ఆవిడ టైడ్ అయిపోయినా కూడా ఆమె పని చేస్తుంది. ఇందులో మనకి ఆల్తో అనేది అయినా కూడా అన్నట్టు యాడ్ అయింది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూసుకుంటే మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అనమాట. ఇది మీరు చాలా తక్కువ వింటారు, అసలు మీ స్కూల్స్ లో కూడా ఎప్పుడో ఒకసారి వింటారు. సో మీకు ఒకసారి చెప్తాను ఏంటంటే వర్క్ ఇన్ పేర్స్ టు కనెక్ట్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. అంటే ఒకే ఈక్వల్ పార్ట్స్, సమాన భాగాలుగా ఉన్న సెంటెన్స్ ని కనెక్ట్ చేసేదాన్నే ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ లోకి వస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే, ఎందుకంటే చెప్తే సరిపోదు మీకు. ఇందులో మనకి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఈదర్ ఆర్ నీదర్ అంటే రెండు లేదా రెండు కాదు, నార్ సేమ్ మీనింగ్, కానీ లేదు రెండు పార్ట్స్ ని కనెక్ట్ చేయడానికి లేకపోతే కంపేర్ చేయడానికి వాడే వాటిని ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ అనేది వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ హ్యావ్ ఈదర్ టీ ఆర్ కాఫీ. ఇందులో మీరు ఏమంటున్నారంటే మీరు టీ లేదా కాఫీ తీసుకోవచ్చు అంటున్నారు. ఇందులో మనం ఈదర్ అనేది యాడ్ అయింది. ఇందులో మనం తెలుగులో చూసుకుంటే ఈదర్ అనేది ఎప్పుడు కనిపించదు అనమాట, ఎందుకంటే మనకి ఈదర్ అనేది ఎప్పుడో ఒకసారి యాడ్ అవ్వదు అసలు మన తెలుగులో, కాబట్టి మనం తెలుగులో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో జస్ట్ మీరు ఎప్పుడైనా ఎవరినైనా మీరు చాయిస్ ఇస్తుంటే జస్ట్ ఎప్పుడు ఈదర్ వాడింది, లేకపోతే లేదు నెగిటివ్ సిచ్యువేషన్ లో వాడినప్పుడు నీదర్ వాడింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ ఈస్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్. ఆమె తెలివైందే కాదు ప్లస్ ఆమె చాలా శ్రమ పడుతుంది. ఇందులో మనకి
స్మార్ట్ బట్ అనేది ఒక సబార్డినేటింగ్ కాంజంక్షన్ అనేది యాడ్ అయింది, ఇంకా మనకి ఆల్సో అనేది కూడా యాడ్ అయింది అనమాట. సో మనకి ఎందుకంటే కూడా ఆల్సో అనేది కూడా అని తెలుగులో అర్థం వస్తుంది. సో మీరు జస్ట్ ఎప్పుడైనా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తుంటే ఆల్సో యాడ్ చేయడం బెటర్ అని నేను చెప్తాను. సో మనం నెక్స్ట్ సెక్షన్ 2లో చూసుకుంటే ఇంటర్జెక్షన్స్ అనమాట. ఈ మనం ఫస్ట్ సెషన్లో మాట్లాడుతున్నాం అంటే ఏవైనా పదాలు ఆశ్చర్యార్థకంతో ఎండ్ అయితే వాటిని మనం ఇంటర్జెక్షన్స్ అంటాం అనమాట. అంటే ఇందులో ఫస్ట్ మనం దీని డెఫినేషన్ చూసుకుంటే లెట్స్ మూవ్ టు ఇంటర్జెక్షన్స్. దీస్ ఆర్ షార్ట్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. అంటే ఏవైనా బలమైన ఎమోషన్స్ లేకపోతే హఠాత్తుగా వచ్చిన ఫీలింగ్స్ గురించి చెప్పే పదాలే వాటిని మనం ఇంటర్జెక్షన్ పదాలు అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎప్పుడు ఎక్స్క్లామేషన్ మార్క్ అంటే మీరు చూస్తారు కదా రివర్స్ వన్ లా ఉంటుంది కానీ డాట్ ఉంటుంది, దీన్ని మనం ఎక్స్క్లామేషన్ మార్క్ అని అంటాం. ఈ ఎప్పుడైతే ఎండ్ అవుతాయో వీటిని మనం ఇంటర్జెక్షన్ సెంటెన్స్ కిందకి డిఫైన్ చేయవచ్చు అనమాట. సో మనం ఎగ్జాంపుల్స్ మూవ్ చేసుకుంటే ఇందులో వావ్ దట్స్ అమేజింగ్, ఇందులో వావ్ అనేది ఒక ఎక్స్క్లామేషన్ మార్క్ తో ఎండ్ అయింది కాబట్టి ఇది ఒక ఇంటర్జెక్షన్ కిందకి వస్తుంది. సో ఓ నో ఐ ఫర్గాట్ మై కీస్, అయ్యో నేను నా కీస్ ని మర్చిపోయాను. ఇందులో అయ్యో అనేది అంటే ఓనో అనేది ఇంగ్లీష్ లో మనకి ఎక్స్క్లామేషన్ పదం అంటే ఇంటర్జెక్షన్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ హురే వి వాన్ ద మ్యాచ్. ఇందులో మనకి హురే అనేది కూడా ఒక ఇంటర్జెక్షన్ పదం కిందకి వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక ఇంటర్జెక్షనే. సో నెక్స్ట్ ఊప్స్ చూసుకుంటే ఊప్స్ ఐ మేడ్ ఏ మిస్టేక్, పొరపాటున నేను ఒక తప్పు చేశాను. ఇందులో మనకి ఊప్స్ అనేది కూడా ఒక ఇంటర్జెక్షన్ కిందకే వస్తుంది ఎందుకంటే ఎక్స్క్లామేషన్ తో ఎండ్ అయింది కాబట్టి ప్రతిదీ ఇంటర్జెక్షన్ అవుతుంది, అది గుర్తుంచుకోండి మీరు. సో మన ఎడిషనల్ టిప్ చూసుకుంటే ఇంటర్జెక్షన్స్ కెన్ ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ లైక్ సర్ప్రైజ్, జాయ్, యాంగర్ ఆర్ పెయిన్. దే యాడ్ పర్సనాలిటీ టు యువర్ సెంటెన్సెస్. అంటే ఇంటర్జెక్షన్స్ అనేవి సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం లేకపోతే జాయ్ అంటే హ్యాపీనెస్, యాంగర్ అంటే క్రోధం లేకపోతే పెయిన్ అంటే నొప్పి, వీటన్నిటికీ మన సెంటెన్సెస్ కి ఎమోషన్స్ ఇస్తాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవి మన సెంటెన్సెస్ కి పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తుంది అంట. అంటే ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు కదా ఇంకా కంజంక్షన్స్ అంటే ఏటో ఇంకా ఇంటర్జెక్షన్స్ అంటే ఏటో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and see you on the next AI video.